Hi Andy, my name is Subramanyam from Mandapeta. Today we are going to discuss with diabetic topic. డయాబెటిక్ అంటే ఏమిటి? దానిని ఏ విధంగా నిర్ధారించవచ్చు? డయాబెటిక్ సంబంధించిన పరీక్షలు ఏమై ఉన్నాయి? ఆ పరీక్షల యొక్క స్టేజెస్ను బట్టి ఏ విధమైన మందులు ఏ స్టేజ్కి తగ్గట్టుగా వాడాలి అన్న విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవచ్చండి చిన్నగా క్లుప్తంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ అంటే ఏంటో తెలుసుకుందాము. డయాబెటిక్ అంటే మన యొక్క హ్యూమన్ బాడీ కొన్ని కోట్ల కణాలతో సముదాయం అండి. కొన్ని లక్షల సెల్స్ సముదాయం అలాంగ్ విత్ ఆర్గాన్స్తో కూడిన మన హ్యూమన్ బాడీకి ప్రతి సెల్స్కు కూడా గ్లూకోజ్ అందివ్వబడాలండి ఇన్సులిన్ సహాయంతో. ఈ విధంగా చేయవలసిన సమయంలో మన హ్యూమన్ బాడీ ఐడియల్ వెయిట్లో కాకుండా ఒబిసిటీ వెయిట్లో ఉన్నట్లయితే కనుక ఆ పేరుకుపోయిన కొవ్వు చుట్టూ ఉన్న ఫ్రీ రాడికల్స్ సెల్స్కి ఉన్న డోర్స్ని అన్లాక్ చేయవండి, ఓపెన్ చేయవు ఇన్సులిన్ ద్వారా. మన బాడీలో కూడా ఇన్సులిన్ ప్యాన్క్రియాస్ నుంచి రిలీజ్ అవుతుందండి బీటా సెల్స్ ద్వారా. బట్ ఆ ఇన్సులిన్ కూడా కొవ్వుకు ఎరుకుపోవడం వల్ల, ఐడియల్ వెయిట్లో లేకపోవడం వల్ల తగినంత ఇన్సులిన్ సరఫరా అవ్వదండి సెల్స్లోకి ప్రొడ్యూస్ అవ్వడానికి. సెల్స్ లాక్స్ ఓపెన్ చేసి గ్లూకోజ్ని లోపల ప్రొడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఇటువంటి పరిస్థితుల్లోనే డయాబెటిక్ ఏర్పడుతుందండి. టైప్ 2 డయాబెటిక్. డయాబెటిక్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్. టైప్ 1 డయాబెటిక్ అన్నది పుట్టుక నుంచి చిన్నప్పటి నుంచి వచ్చే వ్యాధి అండి. దానికి ఇన్సులిన్ ద్వారా మాత్రమే చికిత్స ఉంది, ఇంకా ఏ ఇతర మందులు కూడా దానికి ఉపయోగించరాదు. టైప్ 2 డయాబెటిక్ అన్నది మట్టికి మనం చేతులారా మనం తెచ్చుకున్నదే అవుతుందండి. మనం ఐడియల్ వెయిట్లో లేకుండా తిన్న ఫ్యాట్ ఎక్కువగా పెంచుకుని ఫ్రీ రాడికల్స్ సపోర్ట్ ఇచ్చి ఆ సెల్స్కి అన్లాక్ చేయలేకుండా మనం చేయడం వల్లనే మనకి టైప్ 2 డయాబెటిక్ అన్నది ఏర్పడుతుందండి. ఇప్పుడు ఈ డయాబెటిక్ సంబంధించిన పరీక్షలు ఏమిటి అంటే కనుక అందరికీ తెలిసి ర్యాండమ్ టెస్ట్ అండి. పరగడుపున తీసుకునే టెస్ట్ ఎఫ్పిజి టెస్ట్ అంటారు. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పెరెండియల్ టెస్ట్ అంటారు. తర్వాత 1 అవర్ ఏదైనా గ్లూకోజ్ కానీ చిన్న ఆహారం కానీ తీసుకున్న తర్వాత పోస్ట్ పెరెండియల్ ప్లాస్మా గ్లూకోజ్ టెస్ట్ అంటారండి. ఆ రోజులో ఏదో సమయంలో చేసే టెస్ట్ ర్యాండమ్ టెస్ట్ అంటారండి. ఈ యొక్క టెస్ట్లకి విలువలు సమ పాలల్లో ఉండాలండి. ఈక్వల్ టు ర్యాండమ్ ఈక్వల్ టు ఫాస్టింగ్ అయితే 100 ఉండాలండి, ఎర్లీ మార్నింగ్ 8 అవర్స్ బిఫోర్ తినకముందు. అదే పోస్ట్ పెరెండియల్ ప్లాస్మా గ్లూకోజ్ అయితే 130, 140 ఉండాలండి. ర్యాండమ్ అయితే కనుక 180 ఉండాలి. ఈ విధంగా ఉంటే కనుక మనిషికి డయాబెటిక్ ఇంకా సోకలేదు అని అర్థం, టైప్ 2 డయాబెటిక్. ఇలాగే డయాబెటిక్ ఉండి ఆల్రెడీ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి డయాబెటిక్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలి అని అంటే కనుక దానికి సంబంధించిన టెస్ట్ HbA1c అండి. HbA1c అంటే మన హిమోగ్లోబిన్లో గత 3 నెలల నుంచి గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా పేరుకొని ఉంది, ఏ స్టేజ్లో ఉంది అన్నది తెలిపేదే HbA1c. దీన్ని నిర్ధారణ చేసుకునే మన యొక్క ట్రీట్మెంట్ అన్నది టైప్ 2 డయాబెటిక్కి ఉంటుందండి. మోరవర్ తర్వాత జీటీటీ టెస్ట్ అని, గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. దానిలో కూడా డయాబెటిక్ ఉన్నదా లేదా అన్నది మంచిగా నిర్ధారణ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఇవి డయాబెటిక్ సంబంధించిన టెస్టులుగా మనం గుర్తించబడ్డవి. అలాగే ఇప్పుడు డయాబెటిక్ సంబంధించి మందుల గురించి, మెడిసిన్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. డయాబెటిక్ స్టేజ్ 1లో డయాబెటిక్ ఉంది అంటే కనుక మనం మెట్ఫార్మిన్ 250-500తో స్టార్ట్ చేస్తామండి. డయాబెటిక్ స్టేజ్ 1లో కంట్రోల్ చేసుకోలేని పక్షాన మెట్ఫార్మిన్తో పాటు గ్లిమిప్రైడ్ కూడా యాడ్ చేసి యూజ్ చేస్తాము. ఈ రెండిట్లో ఉన్నప్పుడు మన బాడీ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా ఇంకా దాన్ని టైప్ 2 డయాబెటిక్ని కొనసాగించుకున్నట్లయితే కనుక స్టేజ్ 2లోకి వెళ్ళడం జరుగుతుందండి. ఆ స్టేజ్ 2లో వెళ్ళినప్పుడు మనం యూజ్ చేసే మెడిసిన్
గ్లిప్టిన్స్ వాడతారండి. టెన్లీగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్, లేనాగ్లిప్టిన్. అలాంగ్ విత్ స్టేజ్ 2 డిపెండింగ్ ఆన్ దట్ పేషెంట్ కండిషన్ బట్టి మెట్ఫార్మిన్ కూడా యాడ్ చేస్తారు. ఇంకా స్టేజ్ 3లో గనక మనిషి డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోకుండా వెళ్ళినట్లయితే కనుక SGLT సంబంధించిన రిమోగ్లిఫ్లోజన్, డాబాగ్లిఫ్లోజన్ ఈ సంబంధించిన గ్లిఫ్లోజన్ సంబంధించిన అలాంగ్ విత్ మెట్ఫార్మిన్తో యూజ్ చేస్తారండి. ఈ స్టేజ్ 3లో కూడా ఇంకా కంట్రోల్ అవ్వలేని పక్షాన ఇన్సులిన్ కూడా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అలాంగ్ విత్ కొలెస్ట్రాల్కి సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు కూడా చేయించుకుంటే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా కొన్ని పెడతారండి, దీనికి సంబంధించిన మందులు. కాబట్టి ప్రతి ఒక్కరూ డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ వ్యాధిని, చక్కెర వ్యాధిని, టైప్ 2 డయాబెటిక్ ఉన్నవాళ్ళు అని అంటే కనుక ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం చాలా క్రమబద్ధంగా క్యాలరీ డైట్ పరంగా తీసుకుంటూ మోస్ట్ ఆఫ్ ది మెంతులు పొడి చేసుకునే వాటర్ తాగడం ఒకటి, దాల్చిన చెక్క ఒకటి, ఇవి ప్యాన్క్రియాస్ని నుంచి ఉన్న ఇన్సులిన్ను ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడతాయండి. మన బాడీ యొక్క ఐడియల్ వెయిట్ తగ్గించుకోవడానికి లో క్యాలరీస్ ఉన్న ఫుడ్, హై ఫైబర్, లో కార్బోహైడ్రేట్, హై ఫైబర్ లో కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ని తీసుకుంటూ లైఫ్ స్టైల్లో రోజువారీ వ్యాయామం అన్నీ కరెక్ట్గా చేసుకుంటే కనుక ఈ టైప్ 2 డయాబెటిక్ అన్నది స్టేజ్ నుంచి తగ్గించుకుంటూ రివర్స్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.